హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఎక్కడున్నానో అనుకుంటున్నారా? మిన్నుకి ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసిన బాక్స్ తినిపిద్దామని చెప్పి. ఇవాళ నుండి ఫుల్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి మిన్నికి. కానీ వాళ్ళేమో బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు. కానీ నాకేమో మనసు ఒప్పలేదండి. ఫస్ట్ టైం ఫుల్ డే ఉంటున్నాడు, అందులోనూ మళ్ళీ నేను కనబడకుండా అంతసేపు ఈవినింగ్ వరకే ఉండగలుగుతాడా అని నేనైతే చాలాసేపు అడిగాను అనమాట. ఇక మేడం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సరే అని పంపించారు. మాకేం ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ మిగతా పేరెంట్స్ కూడా వస్తారు అని చెప్పారు. అది కూడా వాస్తవమే కదా. కానీ నాకెందుకో మనసు అయితే ఒప్పలేదు. అందుకని మిన్నయ్యనైతే కిందికి రమ్మని చెప్పేశాను. ఇంకా వచ్చిన తర్వాత మిన్నయ్యకైతే టిఫిన్ అయితే తీసుకొచ్చిన కదా, లంచ్ బాక్స్ తినిపిద్దామని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టిన. ఇంకా మిన్నుకి బాక్స్ తినిపించిన తర్వాత కొంచెం సేపు అక్కడే కూర్చొని తర్వాత వెళ్ళమని క్లాస్లోకి వెళ్ళమని చెప్పాను. కానీ మిన్నయ్య అయితే ఇవాళ మస్తు ఏడ్చినాడు అనమాట. నేను వచ్చేస్తా, ఎందుకు చదువుకోవాలి, నేను ఇంకా ఇంటి దగ్గర బొమ్మలు ఉన్నాయి కదా, నేను వాటితో ఆడుకుంటా అని బాగా ఏడుస్తున్నాడు. ఇంకా అలవాటు పడాలి అని చెప్పి 3 o'clock వరకే కదా అని చెప్పి నేను కొంతసేపు ఓదార్చి పంపించాను అనమాట. ఇంకా మళ్ళీ నా నడకలు ఎటువైపు అని చూస్తున్నారా, ఇంటికైతే వెళ్తున్నాను. ఇంకా బాక్స్ తీసుకొని తినిపించేసి వెళ్ళిపోతున్నాను ఇంటికి. సో ఇవాళ మా చిన్న పాపనైతే తీసుకురాలేదు. ఎందుకు అనుకుంటున్నారా? ఇది 3 తర్వాత అండి. మిన్నుని తీసుకొచ్చిన తర్వాత వీడియో చేశాను మళ్ళీ. ఎందుకు తీసుకురాలేదంటే ఊరు నుంచి అమ్మ వచ్చిందండి. మేమే అమ్మని రమ్మన్నాము. 1 వీక్ వీళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఫుల్ డే అని చెప్పేసరికి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి అమ్మని రమ్మన్నాము. ఇంకా అమ్మ ఏమేమి తీసుకొచ్చింది మా కోసము అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా అమ్మ కూరగాయలు కూడా అమ్ముతుంది ఇంటి దగ్గర అని చెప్పాను కదా. సో మా కోసం ఏం కూరగాయలు తీసుకొచ్చిందో కూడా చూపిస్తాను. ప్రతిసారి నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో కూరగాయలు ఉంటే తీసుకొస్తాను. లాస్ట్ టైం కూడా తీసుకొచ్చిన అనమాట. సో అవైతే చూపిస్తున్నాను ఏమేమి తీసుకొచ్చిందని. ఇంకా ఇదైతే కారప్పొడి అండి. ఇంకా అమ్మ చేస్తే బాగుంటుందండి, నేనైతే ఇక్కడ చెయ్యను. అమ్మ చేస్తే తీసుకొచ్చుకుంటాను. ఇంకా ఒటికాయలు మార్చి అందులో వెల్లుల్లి కారం, వెల్లిపాయలు వేసి, ధనియాలు వేసి, కొంచెం కొబ్బరి, నువ్వులు అవన్నీ వేసి దంచుతుంది అనమాట. సో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా తర్వాత ఇప్పుడు ఆషాఢం వచ్చింది కదా, అమ్మ ఇంకా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకైతే గోరింటాకు తీసుకొచ్చింది పెట్టుకోవడం కోసమని. ఇంకా ఆ తర్వాత అవి పచ్చికాయలండి. పచ్చికాయలు ఎందుకో చాలా తీసుకొచ్చింది. మేమైతే ఇంతగానం వాడము. కొన్ని పచ్చికాయలు, కొన్ని 1-2 వేస్తానండి పోపులో. ఎప్పుడైనా పచ్చికాయలతోని కర్రీ చేస్తే తప్ప ఇంకా మామూలుగా అయితే ఎక్కువ వాడము. ఇవి చాలా ఎక్కువ తీసుకొచ్చింది. అదే అడుగుతున్నాను అనమాట అమ్మని, ఏంటమ్మా ఇన్ని తీసుకొచ్చావు అని. ఇంకా ఆ తర్వాత బెండకాయలు కూడా తీసుకొచ్చింది అనుకుంటాను కదా, సో అవి కూడా తీసుకొచ్చింది. ఇంకా ఇవేమో వంకాయలండి. ఈ పొడుగు వంకాయలు ఫస్ట్ టైం మేము చేసుకోవడం కూడా. మామూలుగా తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు వండుకుంటాం, కానీ ఈ పొడుగు వంకాయలు అయితే నేను చేయలేదు. ఇప్పటివరకు అయితే చేయలేదు, ఇంట్లో నేను ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఇవైతే తీసుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏం ఇవన్నీ కవర్స్లోనే తీసుకొచ్చేసింది. ఇంకా మాది లగేజ్ కూడా వచ్చినప్పుడల్లా మేము ఒకటే బ్యాగ్ తీసుకొస్తాము, మళ్ళీ ఒక బ్యాగ్ అక్కడే పెట్టేసి వస్తాము. వచ్చేటప్పుడు ఆ బ్యాగ్ కూడా తీసుకొచ్చింది, బట్టలు పిల్లలవి. ఇంకా కాకరకాయలు కూడా తీసుకొచ్చింది అమ్మ. కాకరకాయలు కూడా ఇంటి దగ్గరవే. ఇంకా ఆ తర్వాత ఇదండి స్పెషల్గా, ఇదైతే మా కోసం కట్ చేసి తీసుకొచ్చింది. ఇంకా అదేంటో కూడా చెప్తాను. ఇంకా ఇవండి కూరగాయలు. ఇంకా బెండకాయ, పచ్చికాయలు, ఇంకా గోరింటాకు, ఇంకా వంకాయలు, ఇంకా కాకరకాయలు, టొమాటోలు అయితే ఒక 3 kgs వరకు తీసుకొచ్చింది. మేము బాగా వాడతాము టొమాటోలు. పిల్లలకి టొమాటో చారు కానీ, పప్పులో టొమాటో కానీ అట్లా బాగా వాడతామని టమాటాలు ఎక్కువైతే తీసుకొచ్చేసింది. ఇంకా మిన్నయ్య స్కూల్ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా, ఇంకా అమ్మమ్మతోనైతే కూర్చొని ఆడుకుంటున్నారు వాళ్ళు. జర్నీ చేసి వచ్చింది కదా, అందులో ఏమైనా నలిగిపోయి ఉన్నావేమో అని చెప్పి చూసి పక్కకి ఎడుతుంది అనమాట. మంచిగా ఉన్నాయి ఒక సైడు, కొంచెం నలిగిపోయి ఉన్నాయి ఒక సైడు, పక్కన పెడుతుంది.
అమ్మ వచ్చేటప్పుడు ఖాళీగా రాదు కదా, ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా ఏవో ఒకటి పట్టుకొస్తూనే ఉంటుంది. మేము అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాము, ఖాళీగా అయితే రాము. మేము వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోకుండా వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చుకుంటాం ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఈ విధంగా పిల్లలతోనైతే ఆడుకుంటున్నారు. మామూలుగా వీళ్ళు ఎట్లా ఆడుకుంటారో అది వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా అప్పటికి ఇంట్లో టీవీ నడుస్తుంది, అందుకని ఇంకా పెట్టలేదు. ఇంకా తర్వాత ఇది ఇంటి దగ్గర ఫస్ట్ టైం కాసింది దానిమ్మకాయ అని వీడియోలో చెప్పాను కదా, సో అదనమాట. నేనే ఈసారి వెళ్తే కనుక కట్ చేద్దాము అనుకున్నా, కానీ అమ్మ మా కోసం కట్ చేసుకొని తీసుకొచ్చింది. అదైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఇంకా ఈ కారం పొడి కూడా ఎక్కువ తినము, కానీ అమ్మ ఎప్పుడన్నా చేస్తే తీసుకొస్తుంది. ఇంకా కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంది కదా, ఇది కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఇంకొక నెల వరకైనా వస్తుంది మాకు. అందుకని ఇది బాగా ఎక్కువ తీసుకొచ్చింది. దీంతో ఇంకేమైనా చేయాలి అనుకుంటున్నా, చూడాలి మరి. బాగా ఫ్రెష్గా ఉంది. ఈ వర్షాలు పడేటప్పుడు ఈ సీజన్లో బాగా ఎక్కువ వస్తుంది కదా, ఫ్రెష్గా వస్తుంది కదా కరివేపాకు, సో అట్లా తీసుకొచ్చింది అనమాట. ఇంకా ఈ దానిమ్మకాయ చాలా చిన్నగా ఉంది, అసలు ఎట్లా ఉంటుంది, ఎందుకు కట్ చేసావమ్మా అంటే ఇంకా తీసుకొచ్చాను ఎట్లాగో వస్తున్నాను కదా అని చెప్పి ఒక్కటే తీసుకొచ్చిన, ఇంకా ఉన్నాయి అని చెప్పింది. సో ఇదైనా అసలు ఎట్లా ఉంది అని చెప్పి కట్ చేస్తున్నా. ఇది కట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అని అంటాడు మా హరి, కానీ నేను ఎప్పుడు అట్లా కట్ చేయలేదు. జస్ట్ ఇట్లా కట్ చేసి ఓపెన్ చేసి గింజలు వస్తాయంట, నేను ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు, నాకు రాదు కూడా అట్లాగా. నేను మామూలుగానే నైఫ్తోని కట్ చేస్తాను. చూడ్డానికి ఇది చిన్నగానే ఉంది, కానీ లోపల గింజలు అయితే ఎర్రగా అయిపోయినాయి, బాగా పండింది. కానీ కొంచెం వగరుంది, స్వీట్నెస్ అయితే లేదు. ఇంకొన్ని రోజులు ఉంటే మేబీ స్వీట్నెస్ యాడ్ అవుతుందేమో. చూసారా, కొంచెం మంచిగా అన్నీ ఎర్రగా అయిపోయినాయి లోపల. కానీ ఇంకా మేము వేస్ట్ చేయకుండా తింటున్నాము. ఇంకా మా చిన్నామె కూడా తింటుందనమాట. చూడండి, నేను ఇట్లా చేస్తే మా చిన్నామె నన్ను చూసుకుంటూ ఆ విధంగానే చేస్తుంది. వీడియో ముందు నేను ఎట్లా కూర్చొని మాట్లాడుతాను, ఆమె కూడా అట్లా ట్రై చేస్తాను అనమాట ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికని. ఒక షార్ట్ వీడియోలో కూడా మీరు చూస్తుంటారు, నేను షార్ట్స్ అట్లాగా చేద్దాము అని చెప్తే నాకంటే ముందే నాలాగా ట్రై చేస్తుంది. నేను ఇట్లా చూపిస్తున్నాను అని చెప్పి తను కూడా అట్లా చూపిస్తుంది. నేను కూడా చూపియు అని చెప్తున్నాను అనమాట. తను అట్లా తినడానికి ట్రై చేస్తుంది, నేను గింజలు అయితే ఒలిచి పెడుతున్నా. సో మీకు కనుక వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇంకా తను కూడా ఎక్కువ తినదు ఈ గింజలు, కానీ తినిపిస్తున్నా. కానీ నేను ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మమ్మతో నాకంటే ఎక్కువగా వాళ్ళ అమ్మమ్మతో ఆడుతుంది ఇంట్లో. హైఫై ఇంకా డన్ అని చెప్తుంది అనమాట. బాగుందా అంటే బాగుంది, హైఫై డన్ అని చూపిస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.